ప్రెజెంట్ రియల్ ఎస్టేట్‌లో మంచిగా డెవలప్ అవుతున్న ఏరియాస్‌లో ఈ ఏరియా ఒకటి. ప్రెజెంట్ గుత్తి పెట్రోల్ బంక్ సరౌండింగ్స్‌లో చాలా బాగా డెవలప్ అవుతున్నాయి. బెంగుళూరు రోడ్ అనంగానే ప్రతి ఒక్కరు ఇటు సైడే ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నారు. అందుకే ఇటు సైడ్ ఒక మంచి ప్రాపర్టీ అయితే తీసుకొచ్చా. ఇదొచ్చేసి హౌస్ అండి. చుట్టుపక్కల మొత్తం హౌసెస్ అయితే ఉన్నాయి. అండ్ అలాగే తక్కువ ప్రైస్‌లో అయితే వస్తుంది. ఒక్కసారి మిస్ అవ్వకుండా ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూసేసేయండి. అండ్ ఈ ప్రాపర్టీ డీటెయిల్స్ కూడా లాస్ట్‌లోనే చెప్పేస్తా. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. హలో ఆల్, వెల్కమ్ టు ఏబీ కన్స్ట్రక్షన్స్ అండి. అందరికీ నమస్కారం. మన ఛానల్‌కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఉంటే ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి. ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూసి మీకు ఎలా అనిపించిందో ఒకసారి కింద అయితే కామెంట్ చేసేసేయండి. మీ ఫ్రెండ్స్లో లేదా రిలేటివ్స్లో ఎవరైనా ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్ చేయాలనుకుంటే వాళ్ళకి ఈ వీడియో అయితే షేర్ చేసేసేయండి. ఇక ఇంటి విషయానికి వస్తే ఈ ఇంటి సైజ్ వచ్చేసి 17.5x50 అండి. మొత్తం 2 సెంట్లలో అయితే ఉంటుంది. ఈ మెయిన్ ఫేసింగ్ వచ్చేసి సౌత్ ఫేసింగ్. ఫ్రంట్లో 30 ఫీట్ వైడ్ రోడ్ అయితే ఉండడం జరుగుతుంది. ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకు ఎగ్జాక్ట్గా శివారెడ్డి నగర్లో అనగా మనకు మిస్టర్ ఇట్ల దగ్గర అయితే లొకేటెడ్ అయి ఉంటుంది. వీళ్ళు వచ్చేసి చుట్టూ సేఫ్టీ గ్రిల్స్ అయితే వేయించడం జరిగిందండి. అండ్ మనం పార్కింగ్లోకి ఎంట్రీ అవ్వగానే లెఫ్ట్ సైడ్ వచ్చేసి వాష్రూమ్ అయితే కనపడుతుంది. దాని పక్కన స్టెప్స్ కూడా ఉంటాయి. ఇక్కడ ఇచ్చిన అటాచ్డ్ వాష్రూమ్ వచ్చేసి మనకు ఇండియన్ టాయిలెట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ చుట్టూ ఎల్ షేప్లో మనకు టైల్స్ అయితే చేయించారండి. ఇక్కడ ఉన్న స్పేస్లో మనం చూసుకున్నట్టయితే మనకు ఇక్కడ వాష్ ఏరియా ఇచ్చారు. అలాగే మెయిన్ ఫేస్ వచ్చేసి సౌత్ ఫేసింగ్ కదా, ఈస్ట్ ఫేసింగ్కి ఇంకో డోర్ అయితే అటు సైడ్ ఇవ్వడం జరుగుతుంది. మన మెయిన్ డోర్కి కూడా సేఫ్టీ గ్రిల్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. అండ్ మనం మెయిన్ డోర్ చూసుకున్నట్టయితే డిజైన్ కానీ సింపుల్గా చాలా బాగుంది. ఎక్కువ ఓవర్గా లేకుండా డీసెంట్గా చాలా బాగా అనిపించింది. అండ్ మనం ఎంటర్ అవుతుంటేనే మనకు ఈ కారిడార్లో మనకు లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఒక వాల్కి డిఫరెంట్ కలర్ ఆయిల్ పెయింటింగ్ అయితే చేయించడం జరిగిందండి. హాల్లోకి అయితే ఎంటర్ అయిపోయాం. ఇప్పుడు మనం పిఓపి డిజైన్ చూసుకుంటే సింపుల్గా చాలా బాగుంది. అండ్ యూజ్ చేసిన కలర్ ప్యాలెట్స్ కూడా చాలా బాగున్నాయి. చాలా బాగా ఎలివేట్ అవుతున్నాయి అంతే. టీవీ యూనిట్ కూడా చాలా బాగా చేయించారండి. డిఫరెంట్ కలర్ అయితే యూజ్ చేయడం జరిగింది టీవీ యూనిట్కి. మనం చూసుకున్నట్టయితే స్ట్రైట్గా మనకు కిచెన్ కనపడుతుంది. దాని పక్కనే బెడ్రూమ్ అయితే కనపడుతుంది. ఈస్ట్ ఫేసింగ్ డోర్ అయితే కిచెన్కి ఈ వెంటిలేషన్ కోసం యూజ్ చేసిన విండోకి రెండింటికి మధ్యలో అయితే డోర్ అయితే పెట్టించడం జరిగింది. వెంటిలేషన్ కోసం ఒక స్లైడ్ విండో అయితే పెట్టించారండి. యూపీవీసీ స్లైడ్ విండో అది. ఇక్కడ బెడ్రూమ్స్ వచ్చేసి ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో అయితే ఉండడం జరుగుతుంది. మనకు కిచెన్ పక్కనే ఇంకో బెడ్రూమ్ అయితే ఇచ్చారు. దాని ఆపోజిట్లో ఇంకో బెడ్రూమ్ అయితే ఉండడం జరుగుతుంది. మనం ప్రజెంట్ కిచెన్లోకి అయితే వెళ్ళిపోదాం. కిచెన్లో చూసుకున్నట్టయితే సెల్ఫ్స్ అయితే చాలా ఇచ్చారు. ఈ ఇల్లు 100% వాస్తు ప్రకారం అయితే కన్స్ట్రక్షన్ చేయించడం జరిగింది. మనం చూసుకున్నట్టయితే చుట్టూ టైల్స్ అయితే చేయించడం జరిగిందండి. కింద సెల్ఫ్స్ కూడా చాలా బాగున్నాయి. కబోర్డ్స్ చేయించుకుంటే మాత్రం లుక్ వైజ్ చాలా బాగుంటుంది. అండ్ స్పేస్ కూడా చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు. స్ట్రైట్ వచ్చేసి మనకు ఈస్ట్ ఫేసింగ్ డోర్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ ఈ డోర్ మాత్రం ఓపెన్ చేసుకుంటే వెంటిలేషన్ చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడే మనకు పూజ గది కూడా ఇవ్వడం జరుగుతుంది కిచెన్కి అటాచ్డ్గా. మనకి ఇక్కడ బ్యాక్ సైడ్ కూడా సేఫ్టీ గ్రిల్స్ అయితే పెట్టించారు. అలాగే వాష్ ఏరియా కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడే సంపు బోరు 2 కూడా ఉన్నాయండి. ఇల్లు మాత్రం చాలా అంటే చాలా బాగుంది. సౌత్ ఫేసింగ్ కదా, ప్లానింగ్ అయితే ఇంకా ఎక్సలెంట్గా పడుతుంది. మనం కంపేర్ చేసుకుంటే ఈస్ట్ ఫేసింగ్ కానీ నార్త్ ఫేసింగ్ కానీ ఈ రెండింటితో కంపేర్ చేసుకుంటే వెస్ట్ ఫేసింగ్ సౌత్ ఫేసింగ్ మాత్రం ప్లానింగ్స్ అద్దరిపోతాయి. ఎవరైనా చూసిన వాళ్ళు ఉంటే ఒకసారి కింద అయితే కామెంట్ చేసేసండి. మనకి కిచెన్లో కూడా పిఓపి అయితే చేయించడం జరిగిందండి. అండ్ స్పేస్ కూడా చాలా బాగుంది కిచెన్ది. ఇక్కడ యూజ్ చేసిన ఫ్లోరింగ్ వచ్చేసి గ్లాసీ మ్యాటిక్ ఫినిషింగ్ ఫ్లోరింగ్ అయితే యూజ్ చేయడం జరిగిందండి. మనకు కిచెన్లో మొత్తం టోటల్గా ఫ్లోరింగ్ వచ్చేసి అది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. ఈ కిచెన్ పక్కన వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్. ఇప్పుడైతే మనం మాస్టర్ బెడ్రూమ్లోకి అయితే వెళ్ళిపోతున్నాం. మనం డోర్స్ చూసుకున్నట్టయితే 3D ప్రింటెడ్ డోర్స్ అయితే పెట్టించడం జరిగిందండి. 2 బెడ్రూమ్స్ కూడా సేమ్ డోర్స్ అయితే పెట్టించారు. బెడ్రూమ్లోకి ఎంటర్ అవుతుండగానే మనకు స్ట్రైట్గా సెల్ఫ్స్ అయితే కనపడతాయి. అలాగే ఒక రైట్ సైడ్ ఉన్న వాల్కి వచ్చేసి మనకు కలర్ అయితే చేయించారండి. డిఫరెంట్ కలర్స్ అయితే చేయించారు లైన్స్ లాగా. ఇక పిఓపి డిజైన్ కూడా చాలా బాగుంది. మనం ఇక్కడ అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ చూసుకుంటే మనకు వెస్టర్న్ టాయిలెట్ అయితే వస్తుంది. ప్రెజెంట్ అయితే పెట్టలేదు. ఎవరైనా ప్రాపర్టీ అయితే పర్చేస్ చేసిన తర్వాత అయితే ఇక్కడైతే వెస్టర్న్ టాయిలెట్ అయితే పెట్టించడం జరుగుతుందండి. స్పేస్ కూడా చాలా బాగుంది మాస్టర్ బెడ్రూమ్ది. మనం చూసుకున్నట్టయితే పిఓపి డిజైన్ కానీ అలాగే సెల్ఫ్స్ కానీ అన్నీ కూడా చాలా బాగున్నాయి. అలాగే వెంటిలేషన్ కోసం చిన్న యూపీవీసీ స్లైడ్ విండో అయితే పెట్టించడం జరిగిందండి. మెయిన్గా హాల్ స్పేస్ కూడా చాలా బాగా ఇచ్చారు వీళ్ళు. అండ్ బెడ్రూమ్స్ కూడా ఇంత స్పేస్ ఇచ్చిన హాల్కి ఇంత స్పేస్ ఇచ్చిన బెడ్రూమ్స్ కూడా చాలా బాగా పడ్డాయి. అది ఒప్పుకోవచ్చు, చాలా బాగుంది అది మాత్రం. ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. ఎంటర్ అవుతుండగానే మనకు
రైట్ సైడ్ వాల్కి వచ్చేసి డిఫరెంట్గా అయితే చేయించడం జరిగింది. టెక్స్చర్ డిజైన్స్ కాకుండా డిఫరెంట్గా అయితే చేయించడం జరిగింది. మాస్టర్ బెడ్రూమ్ కూడా అలానే ఉంటుంది. ఇక్కడ కూడా మనకు అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇచ్చారు. ఈ వాష్రూమ్ పక్కన మనకు యూపీవీసీ స్లైడ్ విండో అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఇక్కడ కూడా మనకు సేమ్ వెస్టర్న్ టాయిలెట్ అయితే వస్తుంది ఈ వాష్రూమ్లో కూడా. ఇక్కడ రెండింటికి కూడా 2 బెడ్రూమ్స్కి కూడా 2 వాష్రూమ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే సెల్ఫ్స్ కూడా ఇచ్చారు. కబోర్డ్స్ చూసుకుంటే మాత్రం లుక్ వైజ్ చాలా బాగుంటుంది రెండింటికి కూడా. ఇల్లు మాత్రం అద్దరిపోయిందండి. ఒకసారి మిస్ చేసుకోకుండా ఒకసారి అయితే విజిట్ చేసేసేయండి. ఇక ఈ ఇంటి గురించి డీటెయిలింగ్ అయితే తెలుసుకుందాం. ఈ ఇంటి మెయిన్ ఫేసింగ్ వచ్చేసి సౌత్ ఫేసింగ్. ఈ ఇంటి సైజ్ వచ్చేసి 17.5 x 50 మొత్తం 2 సెంట్రల్ అయితే ఉంటుంది. ఇక గజాల ప్రకారం అనుకుంటే 100 గజాలు వస్తుంది. మనకు స్క్వేర్ ఫీట్ల ప్రకారం అనుకుంటే 870 స్క్వేర్ ఫీట్స్ అయితే వస్తుందండి. ఇక ఈ ఇంటికి సంపు, బోరు, అప్రూవల్ అన్నీ ఉన్నాయి. అలాగే 100% వాస్తు ప్రకారం అయితే కన్స్ట్రక్షన్ చేయించడం జరిగిందండి. ఇక ఈ ఇంటి విషయానికి వస్తే ఈ ఇంటి లొకేషన్ వచ్చేసి మనకు నియర్ శివారెడ్డి నగర్, బెంగళూరు రోడ్, కర్నూలు అండి. అతని స్కూల్ దగ్గర అయితే లొకేటెడ్ ఉంటుంది. ప్రైస్ వచ్చేసి 56 లక్షలు అయితే చెప్తున్నారు. నెగోషియేషన్ అయితే ఉంటుంది. అప్ టు 80% దాకా అయితే లోన్ అప్రూవల్ అవుతుంది. మీ ప్రాపర్టీని మన ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటే మన నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. ఇంకా ఇలాంటి ప్రాపర్టీస్ విజిట్ చేయడానికి మన నెంబర్కి కాంటాక్ట్ అవ్వడం మాత్రం మర్చిపోకండి.